యేసుక్రీస్తు సేవకురాలిగాను అపోస్తురాలిగాను ఉండుటకు పిలువబడిన దానను, సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన దానను అయిన సిస్టర్ దీప పంచుకొను దివ్యవాక్కు. ప్రియ స్నేహితులారా, ఈనాటి దివ్యవాక్కు కార్యక్రమానికి మిమ్మందరినీ సాదరముగా ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నిత్యుడవైన ప్రభువా, నీ పరిశుద్ధ పాదాలను ముద్దిడుచున్నాము తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. మమ్మలను దీవించి కరుణించి ప్రభు, నీ యొక్క శ్రమల ద్వారా మా యొక్క పాపమును కడిగినందుకు నీకు స్తోత్రములు తండ్రి. నా దేవా, నా దేవా, నా దేవా, నన్నేల విడనాడితివి అని ప్రభు, నీవు మొరపెట్టిన ఈ వాక్యమును మేము ధ్యానించుకొనుచుండగా ప్రభు, మా యొక్క విజ్ఞాన నేత్రములను తెరవండి ప్రభువా. మీరు మా జీవితాలలోకి, మా కుటుంబాలలోకి, మా సమస్యలలోనికి, మా పరిస్థితులలోనికి రండి ప్రభు. మమ్మల్ని పరిశుద్ధపరచి మా సర్వము, మా సర్వస్వము నీవే ప్రభు. మా కుటుంబాలను చక్కబరుచుమని, ఈ వాక్యమును బోధించుటకు మాకు శక్తిని, వినుటకు మాకు శక్తిని దయచేసి ప్రభు, ఈ వాక్య వెలుగులో మేము నడిచినట్లు మాకు నీ యొక్క శక్తిని దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నాథుని అతి పవిత్రమైన పరిశుద్ధమైన నామమున అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ స్నేహితులారా, ఈనాటి మన ధ్యానాంశము యేసుక్రీస్తు ప్రభువు సిలువలో నుండి పలికిన 4వ వాక్యం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో, ఇంచుమించు పగలు 3 గంటల సమయమున ఏలీ ఏలీ లామా సబత్కాని అని యేసు బిగ్గరగా కేక పెట్టెను. నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడితివి అని దీని అర్థము. ప్రియ స్నేహితులారా, నన్నేల విడనాడితివి అనే మాట మనం ఆలోచన చేస్తే, మన జీవితాలలో మనం పరిశీలించినట్లయితే చాలాసార్లు మనలో చాలామందిమి ఏమనుకుంటామంటే, ఇంత కష్టములో ఉన్న నా జీవితంలో, ఇంత వేదనలతో నిండిన నా జీవితంలో, ఇంత శ్రమలతో కూడిన నా జీవితంలో దేవుడు ఎక్కడున్నాడు? నన్ను విడిచిపెట్టాడు, నన్ను విడనాడాడు, అసలు దేవుడు ఉన్నాడా లేదా అనే సందిగ్ధం కూడా చాలామంది అంటూ ఉంటారు. ప్రియ స్నేహితులారా, అంటే తమ పరిస్థితులు, తమ కష్టాలు, తమ శ్రమలు భరించలేని సమయంలో ఏ వ్యక్తి అయినా మాట్లాడే మాట ఏంటంటే, ప్రభూ, నా నుండి నీవు కనుమరుగైపోయావా? నీ కన్నులను నా నుండి దూరం చేసుకున్నావా ప్రభు? నన్ను చూడడం లేదా అని బాధపడుతూ ఉంటారు, వేదన పడుతూ ఉంటారు. ప్రియ స్నేహితులారా, అయితే ఈనాటి మన ధ్యానాంశంలో చూద్దాం. కీర్తన గ్రంథము 22వ అధ్యాయంలో 1-2 వచనంలో చూస్తున్నాం. నా దేవా, నా దేవా, నన్నేల చేయి విడిచితివి? నేను నీకు మొరపెట్టితిని కానీ నీవు నన్ను ఇంకను ఆదుకోవైతివి. ప్రభు, నేను పగలెల్లా మొరపెట్టినను నీవు ఆలింపవు, రేయెల్లా నీకు మనవి చేసినను ఉపశాంతి లేదు అని కీర్తనాకారుడు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. నా దేవా, నా దేవా, నన్నేల విడనాడితివి అనే మాట యేసు ప్రభు యొక్క పుట్టుకకు ముందే, కొన్ని సంవత్సరముల ముందే కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మాట సర్వశక్తిమంతుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ఈ మాట పలుకబోతున్నాడు
అని పూర్వ నిబంధన గ్రంథంలోనే వ్రాయబడి ఉంది ప్రియ స్నేహితులారా. అలాగే కీర్తన 22వ అధ్యాయము 3-4 వచనములను చూస్తే, నీవు పరమ పవిత్రుడవు, ఇజ్రాయేలీయుల స్తుతులనడి సింహాసనం మీద ఆసీనుడవై ఉండువాడవు. ఎవరి గురించి వ్రాయబడి ఉందంటే యేసుక్రీస్తు గురించి ఈ వాక్యాలు సంవత్సరాల క్రితమే వ్రాయబడి ఉన్నాయి ప్రియ స్నేహితులారా. అందుకే ఈనాడు అనేక మంది విశ్వాసంలోకి వస్తున్నారు అనంటే విశ్వాస కన్నులు తెరవబడుతున్నాయి వాళ్ళ జీవితంలో. రీసెంట్గా ఒక 6 నెలల క్రితం నాకు ఒక ముస్లిం సహోదరి ఫోన్ చేసి చెప్తూ ఉంది, సిస్టర్, యేసుక్రీస్తు ప్రభువు 100కి 100 పాళ్ళు దేవుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ స్నేహితులారా, నేను ఆశ్చర్యపోయాను. అంటే పేరు చెప్పడం ఇష్టం లేదు, ఎందుకంటే కుటుంబాలలో కొంతమంది దేవుణ్ణి తెలుసుకుంటున్నారు, ఇదిగో ప్రభువే నా దేవుడు, ప్రభువే నా సర్వస్వం అని విశ్వసిస్తున్నారు, ఆయన బాటలో నడుస్తున్నారు. ఆ విశ్వాసంలో ఎన్ని కష్టాలు ఎదురైనా, సమస్యలు ఎదురైనా ముందుకు వెళ్తూ ఉన్నారు. కానీ ఎన్ని అద్భుతాలు చూసినా, ఎంత మహత్కార్యాలు జరిగినా, ఎంత ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగినా, మంచి స్వస్థతలు జరిగిన కుటుంబాలలో కొంతమంది అవిశ్వాసులుగానే ఉంటున్నారు. ఆ స్త్రీ నాకు ఇలా చెప్పినప్పుడు ఆశ్చర్యమైంది. ఏమా, యేసుక్రీస్తు 100కి 100 పాళ్ళు దేవుడని నువ్వు చెప్పడం ఏంటి, నాకు ఆశ్చర్యంగా ఉంది అనేసి ఎంతో ఆమెను అడిగాను. ఎంత ఆశ్చర్యపోతూ, ఎందుకమ్మా అని అడిగాను. ప్రియ స్నేహితులారా, ఆమె ఒక ప్రార్థనా సెంటర్లో నాకు పరిచయం. ఆమె ప్రార్థనకి వచ్చినప్పుడల్లా 3 విషయాల గురించి ప్రార్థన చేయమని అడిగేది. 1, నా కొడుకుకి మంచి ఉద్యోగం రావాలండి అని. 2, నాకు సొంత ఇల్లు లేదు, ఒక మంచి ఇంట్లోకి వెళ్తే బాగుండండి, ఒక ఇల్లు కనీసం రెంట్కైనా సరే ఒక మంచి ఇల్లుంటే బాగుండండి, ప్రార్థన చేయండి అని ప్రార్థన చేసేది. తను కూడా బాగా ప్రార్థన చేసేది. 3వ విషయము, నేను నా దగ్గర ఉన్న గోల్డ్, బంగారము మా బంధువుల దగ్గర పెట్టడం జరిగింది, వాళ్ళు ఇవ్వడం లేదు, అది నాకు వచ్చేటట్లు ప్రార్థన చేయండి అని చెప్పింది. ప్రియ స్నేహితులారా, అలాగే తనతో పాటు వేరే స్త్రీని తీసుకొని వచ్చేది, ఒక అమ్మాయిని. ఒక 3-4 సంవత్సరాల క్రితం పెళ్ళైన ఒక స్త్రీని తీసుకొని వచ్చేది. అప్పుడు ఒకరోజు నాతో చెప్పింది, ఇదిగో ఈ అమ్మాయికి 3-4 సంవత్సరాలు అయింది పెళ్ళయ్యి, పిల్లలు లేరని చెప్పింది. అదే దివ్య సప్రసాద ఆరాధనలో ప్రార్థన చేయడం జరిగింది. ఆమె పదే వస్తూ ఉండేది, ఈ ముస్లిం స్త్రీ. ఈమె నాకు చెప్తుంది, యేసు ప్రభు 100కి 100 పాళ్ళు దేవుడు అని ఎందుకు నేను ఇంత ధైర్యంగా అనగలుగుతున్నానంటే సిస్టర్, నేను కోరిన 3 కోరికలు, అలాగే నేను వెంట పెట్టుకొని వచ్చిన స్త్రీ సంతానం లేదని వచ్చాను కదా, ఆ స్త్రీకి సంతానము, అవన్నీ కూడా నా జీవితంలో నెరవేరాయి. ఈమెకు కొడుకుకి మంచి ఉద్యోగం లేకుండా ఎంతో సతమతమవుతుంది, బాధపడుతుంది. సరి అయిన ఇల్లు లేకుండా ఎంతో బాధపడుతుంది, సతమతమవుతుంది. అయితే ఆ సమయంలో, అంటే ఇప్పుడు కాకుండా అప్పుడు ప్రార్థనకు వచ్చినప్పుడు ఈ అమ్మ మాటలు ఏంటంటే, అమ్మా, నేను 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరంన్నర అయింది ఈ చర్చికి రాబట్టి, అయినా దేవుడు నా మొర ఆలకించడం లేదు. నన్ను దేవుడు పూర్తిగా విడిచిపెట్టాడా? నేను నా ధర్మాలన్నింటినీ కూడా పక్కన పెట్టి, ఇదిగో యేసు ప్రభు ఇస్తే ఇవ్వాలి, లేకపోతే లేదు అన్న విశ్వాసంతో నేను బ్రతుకుతున్నానమ్మా. మరి ఈనాడు ఏందమ్మా నా సమస్య అని ఎప్పుడు వాపోతూ ఉండేది. ఎలా కన్నీళ్ళ పర్యంతం అయ్యేది. ప్రియ స్నేహితులారా, చాలా బాధపడేది. మేమందరం కూడా ఒక టీమ్గా ఏర్పడి అక్కడ ప్రార్థనలు చేసేవాళ్ళం. అయితే ఇప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, నేను కేవలం నా కొడుకుకి చిన్న ఉద్యోగం వస్తే బాగుండు, మంచి ఉద్యోగం వస్తే బాగుండు అన్నానండి. 10,000 వస్తుంటే ఎక్కడికి సరిపోవడం లేదు మాకు.
నేను మెడిసిన్స్ వాడుతున్నాను, నాకు అనారోగ్యం ఉంది, మెడిసిన్స్ వాడుతున్నాను, అది కూడా చెప్పింది. నాకు స్వస్థత జరిగిందని కూడా చెప్పింది ప్రియ స్నేహితురాలు. అయితే నేను ఒక 20,000 ఉద్యోగం వస్తుందేమో అనుకున్నానండి, కానీ దేవుడు నన్ను 4 అంతలుగా దీవించారు. 40,000 ఉద్యోగంతో దేవుడు నా కుమారుణ్ణి ఆశీర్వదించారు. అలాగే నా కుమారుడు నాతో మాట్లాడేవాడు కాదు, కానీ ఇప్పుడు మంచిగా ప్రేమగా మాట్లాడుతున్నాడు. ఇది చిన్న విషయం అనిపిస్తుంది మనకి. కుమారుడు మాట్లాడేది ఏంటిది, మాట్లాడితే ఏముంది, మాట్లాడకపోతే ఏముంది, ఎప్పటికైనా తల్లే కదా అనుకుంటాం. కానీ ఈమె ఒక రిక్వెస్ట్, ఒక విన్నపము. కుమారుడు నాతో మాట్లాడడం లేదు, ఇప్పుడు మాట్లాడుతున్నాడు, ప్రేమగా పలకరిస్తున్నాడు. అమ్మ అన్నం తిన్నావా, అమ్మ ఏం చేస్తున్నావు, అంతా ఓకేనా అని అడుగుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు, చక్కగా చూసుకుంటున్నాడు, ప్రేమగా ఉంటున్నాడు అని ఒక విషయము. తర్వాత ఇల్లు కావాలని కోరితే చక్కని అందమైన ఇల్లును దేవుడు నాకు ఇచ్చాడండి అని చెప్పింది ప్రియ స్నేహితులారా. అలాగే తన అనారోగ్యం నుండి మంచి స్వస్థతను పొందుకుందని చెప్పింది. ఏదైతే గోల్డ్ ఆమె వేరే వాళ్ళ దగ్గర పెట్టిందో ఆ గోల్డ్ కూడా తిరిగి తనకు ఎంతో శాంతి సమాధానాలతో తనకి తిరిగి వచ్చిందని చెప్పింది. ఆ స్త్రీకి సంతానము కలిగింది, పండంటి బాబు పుట్టాడండి, సేమ్ యేసుక్రీస్తులాగానే ఉన్నారని చెప్తుంది ప్రియ స్నేహితులారా. అనగా మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, కష్టాల్లో ఉన్నప్పుడు, నష్టాల్లో ఉన్నప్పుడు, ఈ సమస్యల్లో మనం బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన ఆలోచనలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ప్రభువు ఏం చెప్తున్నారంటే, నా దేవా నా దేవా నన్నేల విడనాడితివి అని అన్నారు. అనగా నన్ను వదిలిపెట్టావు ప్రభువా, నన్ను పట్టించుకుంటలేవా ప్రభువా అనే మాట కాదు. ఏంటంటే దేవుని యొక్క ఈ ప్రార్థన ప్రియ స్నేహితులారా, గెత్సెమని తోటలో యేసుక్రీస్తు ఉన్నప్పుడు చేసిన ప్రార్థనకు ఈ ప్రార్థనకు చాలా పొందిక ఉంది ప్రియ స్నేహితులారా. ప్రభువు గెత్సెమని తోటలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు, ఈ పాత్రను నా నుండి తీసివేయుము. ఒక మానవుడు ఏ విధంగా సమస్యలను ఎదుర్కొంటున్నాడో అలాంటి బాధల్లో, అలాంటి కష్టాల్లో ప్రభువు ప్రార్థన చేస్తున్నాడు. ఈ యొక్క పాత్రను, ఈ బాధను నా నుండి తొలగించుము. ప్రియ స్నేహితులారా, ఎవరికైనా ఇప్పుడు మనం ఉన్నాము, ఎవరైనా కొంతమందిలో మనము బాగా లేకుండా హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఇంజెక్షన్ ఇస్తానంటే ఆ డాక్టర్ని గంట సేపు మనము వేచి ఉండేటట్లు చూస్తాం, వెయిటింగ్లో ఉంచుతాం డాక్టర్ని. ఎందుకంటే ఆ సూది మనకు గుచ్చుకుంటుంది అన్న ఒక అవగాహన. అందుకే చాలామంది చిన్నపిల్లలకి ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు అమ్మ కొంచెం కళ్ళు మూసేయండి, తెలవకుండా చేయండి అనడము, లేకపోతే డాక్టర్ వచ్చి పిల్లలతో అలా మాట్లాడుతూ ఉండడము, పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ మాటల్లో పెట్టి ఈ బాధ తెలవకుండా చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రియ స్నేహితులారా, తనకు ఎంత వేదన అనుభవిస్తూ ప్రభువు ఆ యొక్క శిలువ మీద నుండి వేదన పడుతూ బాధపడుతూ ప్రార్థిస్తున్నారు. ఏలీ ఏలీ లామా సబత్కాని, నా దేవా నా దేవా నన్నేలా విడనాడితివి. ఈరోజు మన యొక్క పరిస్థితి కూడా అదే అయితే ప్రియ స్నేహితులారా, గమనించుకోవాల్సిన విషయం. ప్రభువు గెత్సెమనిలో ఏం ప్రార్థన చేశారో, తండ్రి ఈ పాత్రను నా నుండి తీసివేయుము. మనం కూడా చాలాసార్లు ప్రార్థన చేస్తాం, ఈ సమస్య నుండి నేను గట్టెక్కేటట్లు చేయండి తండ్రి, ఇదిగో నాకు ఈ ఉద్యోగం వచ్చేటట్లు చేయండి తండ్రి, ఇదిగో నేను అనుకున్నవి నెరవేరేటట్లు చేయండి తండ్రి అని ప్రార్థన చేస్తాం. ఈ యొక్క బాధ సమస్య ముందుంటే అది నాకు తొలగిపోయేటట్లు చేయండి ప్రభు అని ప్రార్థన చేస్తాం. అయితే ప్రభు ఇంకొక మాట ఏమంటున్నారంటే,
నా చిత్తము కాదు కానీ నీ చిత్తమే నెరవేరునుగాక. ప్రైజ్ ద లార్డ్. నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరునుగాక అనడంలో ప్రభువు యొక్క ప్రార్థన అక్కడ క్లియర్గా ఖచ్చితంగా ఏమని ఉందంటే నీ చిత్తము నెరవేర్చడానికే. ఇంకొక చోట కూడా ప్రభు ఏమంటారంటే, ఈ భూమి మీదకి నేను ఎందుకు వచ్చానంటే నా తండ్రి చిత్తానుసారము వ్యవహరించడానికి మాత్రమే. ఇదిగో నా తండ్రి చెప్పిన మాటలనే నేను మీకు చెప్తూ ఉన్నాను. నన్ను చూస్తే మీరు నా తండ్రిని చూసినట్లే. అనగా దేవుని యొక్క ప్రణాళికలో యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమలు ఒక భాగం. కంపల్సరీగా ఖచ్చితంగా ఆ యొక్క శ్రమలు అదే విధంగా వెళ్ళాల్సిన అవసరం ఉన్నదని దేవుని ప్రణాళికలో ఉన్నది. ఇక్కడ చూద్దాం వాక్యంలో. కీర్తనలు 22వ అధ్యాయము 9 నుండి 11వ వచనము. తల్లి కడుపు నుండి నన్ను సురక్షితముగా బయటకు కొని వచ్చినది నీవే. నేను మాతృస్తన్యము గ్రోలి భద్రముగా మనునట్లు చేసినది నీవే. మాతృగర్భము నుండి వెలువడినప్పటి నుండి నేను నీ మీదనే ఆధారపడి తిని. నేను జన్మించినప్పటి నుండి నీవే నాకు దేవుడవు. ప్రియ స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువు యొక్క విషయము, యేసుక్రీస్తుకు సంభవించే ఈ విషయము పూర్వకాలమే కీర్తనల గ్రంథంలో లిఖించబడి ఉన్నది. పూర్వము నుండి నీ మీదనే నేను ఆధారపడి ఉంటిని, అలాగే నేను జన్మించినప్పటి నుండి నీవే నాకు దేవుడవు. దేవా, నీ చిత్తమును నెరవేర్చుటయే నా ఆహారము అని ప్రభు అనేక మార్లు చెప్పి ఉన్నారు బైబిల్లో. ప్రభు నీ చిత్తమును నెరవేర్చుటయే నా ఆహారం. మరియ తల్లి, యోసేపు గారు దేవాలయంలోకి వచ్చి మేము వెతుకుతున్నాం బాబు, నువ్వు ఎక్కడున్నావు, ఇక్కడున్నావా అని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు సమాధానం ఇస్తున్నారు. నేను నా తండ్రి పని మీద ఉన్నానని మీకు తెలియదా? నా తండ్రి పని నెరవేర్చడమే నా కర్తవ్యము. నా తండ్రి చెప్పింది చేయడమే నా కర్తవ్యము. ప్రియ స్నేహితులారా, ఈనాడు ప్రభు గెత్సెమనెలో చేసిన ప్రార్థన మళ్ళీ శిలువ మీద కూడా అదే ప్రార్థన పోలి ఉన్నది. గెత్సెమనెలో నీ చిత్తం నెరవేరునుగాక, నా చిత్తం కాదు ప్రభు అని ప్రార్థన చేశారు. ఇక్కడ ప్రభువా, నా చెయ్యి వదిలేస్తున్నావా అనగా ఈ అర్థం ఏంటంటే, ప్రభు భక్తులందరూ యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమల ద్వారా రక్షించబడతారు అనేది ఒక సత్యం. కీర్తన గ్రంథంలో 22వ కీర్తనలో 23 నుండి 26 వరకు మనం చదివితే, ప్రభువు భక్తులారా మీరు అతనిని స్తుతింపుడు, యాకోబు వంశజులారా మీరు అతనిని మహిమపరపుడు, ఇజ్రాయేలు ప్రజలారా మీరు అతనిని భజింపుడు. అంటే దేవుణ్ణి మనం ఏం చేయాలి? స్తుతించాలి. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు నీ కోసం నా కోసం సిలువలో ప్రాణత్యాగం చేసి, ఇదిగో అల్లాడుతూ కేకలు వేస్తూ ఆ యొక్క శ్రమల నడుమ ఆ యొక్క చీలలు గుచ్చుకొని ఆ కన్నీటి ధారలతో ఆయన బాధపడుతూ వేదన పడుతూ తన శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసిన ప్రజల్ని చూసి ఆయన ఎలా ప్రార్థన చేశాడో ఆ ప్రార్థనలన్నీ కూడా ఈరోజు చూడండి ప్రియ స్నేహితులారా. ఆయన మనలను రక్షించాడు కనుక మనము ఆయనను స్తుతించాలి, ఆయనను మహిమపరచాలి, ఆయనను మనం భజించాలి. యేసుక్రీస్తు ప్రభు కూడా అదే చేశారు. ఈ లోకంలోకి వచ్చి దేవుణ్ణి స్తుతించాడు. ప్రతి విషయంలో యేసుక్రీస్తు ప్రభు తండ్రితో సత్సంబంధాన్ని కలిగి ప్రార్థన చేశారు. అలాగే మీరు యేసుక్రీస్తు ప్రభు మహిమపరిచారు తండ్రి అయిన దేవుణ్ణి. నా మహిమ కోసం నేను ఈ లోకంలోకి రాలేదు, నా తండ్రిని మహిమపరచడానికే నేను ఈ లోకంలోనికి వచ్చాను అని ప్రభు సెలవిచ్చి ఉన్నారు. అలాగే దేవుణ్ణి ఆయన భజించి ఉన్నాడు, పూజించి ఉన్నాడు. సత్సంబంధాన్ని కలిగి ప్రతి ఒక్క విషయంలో కూడా దేవునితో సంప్రదింపులు జరిపాడు దైవ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు. నేనే మార్గమును సత్యమును జీవమునన్న యేసుక్రీస్తు ప్రభు, ఆయన ద్వారా ఈరోజు మనము ప్రియ స్నేహితులారా మన యొక్క తపస్కాల
తపస్కాలంలో దేవునిపై ఆధారపడి దేవుని చిత్తము మన జీవితంలో జరగాలని కోరుకోవాలి ప్రియ స్నేహితులారా. కావున ఈ విషయాన్ని గ్రహించుదాం. కష్టాలలో ఉన్నప్పుడు, నష్టాలలో ఉన్నప్పుడు దేవుడు మనకు కనుమరుగు కాదు, కానీ ఆ కష్టాలు, శ్రమలు, బాధలు అనేవి దేవుడు మన జీవితంలో ఏర్పరిచిన ప్రణాళికలో ఒక భాగము. ఆ శ్రమలు, కష్టాలు లేకపోతే మనము సత్యాన్ని ఎప్పుడు తెలుసుకోలేము, ఎప్పుడు దేవుణ్ణి మహిమపరచలేము. ఎప్పుడు ఒక వ్యక్తి సంతోషంలోనే, సమాధానంతో, ఏ బాధలు లేకుండా చీకు చింతలుగా ఉంటే అసలు దేవుడు అనే వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు. కాబట్టి మనము దేవుని యొక్క ఈ శ్రమలు వచ్చినప్పుడు దేవుడు ఎక్కడున్నాడా అని అడగకుండా, ప్రభు నీ చిత్తము నా జీవితంలో నెరవేరునుగాక, ఈ శ్రమ, ఈ కష్టము నీవిచ్చిన బహుమానమే ప్రభువా అని మనము ముందుకు వెళ్ళినప్పుడు ప్రియ స్నేహితులారా, తప్పకుండా దేవుడు మన కోపు తీసుకుంటాడు. అలాగే చూడండి, మనమందరము ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువును స్తుతిస్తున్నాము, మహిమపరుస్తున్నాము, పూజిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. ఒకవేళ అదే శ్రమలు యేసుక్రీస్తు ప్రభువు చివరి వరకు కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా మధ్యలోనే ఒకవేళ విరమించుకున్నట్లయితే ఈనాడు మనందరికీ కూడా మోక్షము, పరలోక భాగ్యము దక్కేది కాదు ప్రియ స్నేహితులారా. ఈనాడు యేసుక్రీస్తు ప్రభువు తండ్రి అయిన యెహోవా సమక్షంలో కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నారు. తల్లి మరియమాత, పునీత జోజప్ప గారు, సకల పునీతులందరూ కూడా, దేవదూతలందరూ కూడా దేవుని సన్నిధిలో ఉన్నారు. అక్కడికి ఒకరోజు మనం వెళ్ళవలసి ఉన్నది. ఈ లోకంలో ఉండగా మన యొక్క జీవిత ప్రయాణంలో కష్టాలలో, నష్టాలలో, సంతోషాలలో, సుఖాలలో అన్నిట్లలో కూడా దేవుడు మన ముందు ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. నిదానముగా కావచ్చు, తొందరగా కావచ్చు, అప్పుడే కావచ్చు, కానీ దేవుడు మాత్రం కార్యాలు చేయక మాత్రం ఉండడు. ప్రైజ్ ది లార్డ్. ఏ విధంగానైతే ఆ స్త్రీ సాక్ష్యం చెప్పిందో, యేసుక్రీస్తు ప్రభు 100కి 100 పాళ్ళు దేవుడండి అని సాక్ష్యం చెప్పింది ప్రియ స్నేహితులారా. అందుకని దేవుడి మీద ఆధారపడే వాళ్ళు నీటి ఒడ్డున ఎదిగిన చెట్ల వంటి వారు అని వాక్యం సెలవిచ్చినట్లుగా మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమల కాలంలో ఉన్నప్పుడు మనకు ఎదురయ్యే ప్రతి సమస్యను, శోధనను ధైర్యముగా దేవుని శక్తితో, ఎక్కువగా దేవుని సన్నిధిలో ఉండి దేవుని శక్తిని పొందుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించుదాం. ఈ వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, సర్వశక్తిమంతుడవు, నిత్యుడవైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు ప్రభువు, నీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభువా, మా శ్రమలలో, మా కష్టాలలో, ఇబ్బందులలో నీవు కనుమరుగు కాలేదు కానీ ప్రభువా, ఆ కష్టాలు, సమస్యలు, నష్టాలన్నీ కూడా తండ్రి మా జీవితంలో నీవేసిన ప్రణాళికలో ఒక భాగమే తండ్రి. ప్రభు, ఆ సమయంలో జాగరూకత కలిగి ప్రభు మేము నీవిచ్చిన శక్తితో ముందుకు సాగే ధైర్యాన్ని మాకు దయచేయండి తండ్రి. అధైర్యపడకుండా ప్రభువా, మా జీవితంలో ఇదిగో ఈ సమస్య నుండి మా నుండి తొలగించండి అని మేము ప్రార్థన చేసేటప్పుడు ప్రభు, నీవు చేసిన ప్రార్థన మాకు గుర్తొచ్చేలా దీవించండి తండ్రి. నీ చిత్తము మా జీవితంలో నెరవేరునుగాక అని మేము ప్రార్థన చేసుకునే శక్తిని మాకు దయచేయండి తండ్రి. ఈనాటి దివ్యవాక్కును విన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి వారి కుటుంబములలో శాంతి సమాధానములను తండ్రి, వారు కోరుకున్న ప్రతి ఒక్క విన్నపమును దయచేసి వారిని ఈ దివ్యవాక్కు కార్యక్రమం ద్వారా సాక్షులుగా నిలబెట్టుమని తండ్రి, నీకు సాక్ష్యం చెప్పే ఒక సాక్ష్యమును వారి కుటుంబాల్లో దయచేయమని నజరేయుడా యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన పవిత్రమైన నామమున అడిగి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము, యేసు నామమందే సంపూర్ణ విజయము, యేసు నామమందే సంపూర్ణ స్వస్థత, యేసు నామమందే సంపూర్ణ విడుదల. యేసుక్రీస్తునందు ప్రియ స్నేహితులారా, వచ్చే వారం ప్రసారమయ్యే దివ్యవాక్కు కార్యక్రమంలో
5వ వాక్యం, నాకు దాహమగుచున్నది అనే వాక్యమును ధ్యానించుకుందాం. అంతవరకు సెలవు. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమెన్.